ఇవాళ రేపట్ల మనకి ఇజ్జత్ మర్యాద ఎట్లా వస్తుంది తెలుసా? నువ్వు వేసుకునే బట్టలు, నువ్వు పెట్టే వాచ్, నువ్వు వేసుకున్న షూజు, నువ్వు తిరిగే కారు, నీ దగ్గర డబ్బుందా, ఇవన్నీ చూసి వస్తుంది మర్యాద. ఎవరో అంటారు కదా డబ్బు ఏముంది అని. డబ్బు ఏముంది? డబ్బిచ్చే మర్యాద, డబ్బిచ్చే సుఖం ఏది? నువ్వు సచ్చినా డబ్బు కావాలి, నువ్వు బ్రతికినా డబ్బు కావాలి. డబ్బు ఉంటేనే ఎవడని నీకు సలాం కొడతారు, డబ్బు ఉంటేనే ఎవడని నేను నా ఓడు అంటారు. డబ్బు లేకపోతే ఓడి నీ ఏది అని నేను పలకరియడు. అది గుర్తుపెట్టుకోండి. ఉన్నదున్నట్టు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం, లేనిదున్నట్టు కల్పించి చెప్పే వాళ్ళను తేలికగా నమ్మేస్తాం. ఈ నిజం తెలుసుకునే లోపే మనల్ని నిజాయితీగా ప్రేమించిన వాళ్ళు మన నుంచి దూరం అయిపోయి ఉంటారు. మాటకు విలువ లేనప్పుడు మౌనం మంచిది, మనిషికి విలువ లేనప్పుడు దూరం మంచిది. కోపం వెనుకున్న బాధను అర్థం చేసుకోగలిగితే బంధం నిలబడుతుంది. బాధ్యతగా ఉన్న వాళ్లకు బాధలు ఎక్కువ, నీతిగా ఉన్న వాళ్లకు నిందలు ఎక్కువ. నేనే కాదు, మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి వాడు ఈ తప్పులే చేస్తున్నాడు. ఎందుకంటే బుర్ర నిండా ఆశలు, ఇంటి నిండా కష్టాలు, పెరిగిన ధరలు, తరగని బాధలు, పాలవాడికి, నీళ్లవాడికి, రెంట్కి, కరెంటుకి, రేషన్కి, మందులకి, కూరలకి, కూతుళ్ళకి, అల్లలకి, కొడుకులకి, చదువులకి, పండగలకి, పబ్బాలకి, శుభాలకి, అశుభాలకి, అన్నిటికీ ఖర్చు ఖర్చు ఖర్చు. తెల్లవారితే సమస్య, నోరు విప్పితే డబ్బు, అడుగు వేస్తే అప్పు. అన్నిటికీ సాకు 1వ తారీఖు. అది సర్వరోగ నివారిణి. 1వ తారీఖు అని 30 రోజులు ఎదురు చూస్తాను సార్. చివరికి అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. వరద బాధ్యతలు ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టు. 1వ తరగతి వాడికి 2వ తరగతి, 2వ తరగతి వాడికి 3వ తరగతి, ఇలా అన్ని తరగతుల వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది. ఒక్క మధ్య తరగతి వాడికి మాత్రం ఎదుగుదల ఉండదు సార్. ఒక్కడు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తుంటే 10 మంది అడ్డగాడిలా కూర్చుని తినే దౌర్భాగ్య సాంప్రదాయం మారినంత వరకు మా మధ్య తరగతి కుటుంబాల కథ ఇంతే సార్. నేనే కాదు,